వేలాది కేసులతో కరోనాతో పదుల సంఖ్యలో జనం చనిపోతూ ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ప్రతి క్షణం దాన్ని అవగాహన చేసుకొని ప్రతి క్షణం దాన్ని రివ్యూ చేసుకొని నిర్ణయాలు తీసుకునే అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇవాళ పోలేదు. ఇవాళ నా శాఖను ముఖ్యమంత్రి గారు బదిలీ చేసిందని తెలిసింది. సంతోషం. ప్రజలకు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో మంచి మెరుగైన వైద్యం, మంచి సౌకర్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల లోపల నేను నా వ్యక్తిగతంగా ప్రజలకు ఈ సేవ అందించడంలో వ్యక్తిగతంగా తప్పకుండా వాళ్ళకు తోడుగా ఉంటా అని నేను హామీ ఇస్తా ఉన్నాను. అంటే మీ శాఖను తప్పించిన ఈ పరిస్థితుల్లో నిన్న జరుగుతున్న పరిణామాల్లో ఈ శాఖ మీ నుంచి శాఖను తప్పించడంపై మీరు ముఖ్యమంత్రి గారికి వారు ఎప్పుడంటే అప్పుడు ఏ శాఖ అంటే ఆ శాఖ వారి దగ్గర తీసుకునే అధికారం ఉంటుంది. మంత్రులు కూడా మార్చుకునే అధికారం ఉంటుంది కాబట్టి సర్వాధికారం శాఖల మీద ఉంటుంది కాబట్టి తీసుకున్నట్టున్నది. ఒక పక్క ఎంక్వైరీ జరుగుతున్నది, అది తేలక ముందే మీపై వేటు పడింది. యాక్చువల్గా ఇవన్నీ ప్లాన్డ్గా జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏదో కాంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎంక్వైరీ చేసి న్యాయమేందో అన్యాయమేందో దానికంటే కూడా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని ఇది జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. దీని మీద ఇంకా డీటెయిల్గా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పొద్దున్న నుంచి వెళ్ళి మా నాయకులతో, మా కార్యకర్తలతో, మా ప్రజలతో మమేకమై ఉన్నా కాబట్టి నేను ఏ వార్త కూడా తెలుసుకోలేకపోతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఏం జరిగింది సమాచారం తెలుసుకొని మళ్ళీ రియాక్ట్ అవుతాను. తెలుసుకుంటాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇష్యూ మీకు ఇప్పుడు మీ ప్లాన్ అనేది ముందే మీరు పసిగట్టలేకపోయారా ఇట్లా జరుగుతుందని మీ మీద మీ క్యాబినెట్లో? యాక్చువల్గా ఈ విషయాల మీద నాకు సమాచారం లేదు. నేను నిరంతరంగా కోవిడ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా. నిన్నటి వరకు ఎలక్షన్ల మీద అందరు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మేము ఇవన్నిటి మీద దృష్టి పెట్టలే. వాస్తవంగా నిన్న నుంచి పరిణామాలు జరుగుతున్నాయి. జరిగిన దాని మీద ఇప్పుడుకున్న సమాచారం మేరకు మీకు చెప్పిన నేను దీన్ని పూర్తిగా అనలైజ్ చేసుకొని నేను కూడా సమాచారం తెప్పించుకొని తప్పకుండా సకాలంలో స్పందిస్తాను. అసలు ఎంత 100 ఎకరాలని చెప్పిండు. 100 ఎకరాల భూమి కబ్జాకు గురైందా, వట్టిగానే చెప్పిస్తున్నారా, ఇవన్నీ బయటికి రావాలి కదా. 100% అవంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తాను నేను. ఎకరం అయిందా, అరెకరం అయిందా, 100 ఎకరాలు అయిందా తెలవాలి కదా. వాళ్ళు చెప్పిన ఆరోపణ ఏంటిది? మొత్తం అన్ని షెడ్లు కూడా 100 ఎకరాల భూమిని ఆక్రమించుకొని షెడ్లు కట్టినట్టుగా వచ్చిండ్రు. మరి ఎంత ఆక్రమించుకున్నారు, దేంట్లో కట్టిన మొత్తం రావాలి కదా. రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తారు. సరే, పరిణామాలు చూస్తుంటే మిమ్మల్ని క్యాబినెట్కి వెళ్ళి తప్పించే వరకు పోయేటట్టున్నాయి. మీరు ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? నేను ఇంకా ఇప్పుడు మా నియోజకవర్గ ప్రజలతో చర్చించుకోవాలి. వాళ్ళతో మాట్లాడకుండా నేను నిర్ణయం తీసుకుంటాను. నా బాసులు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అంటే 20 ఏళ్ళ చరిత్రలో మచ్చ లేకుండా ప్రజల మనిషిగా చెలామనేటువంటి నీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది కొంత బాధ కలిగిస్తుంది. మేమందరం కూడా నీ వెంట ఉంటాం అనేటువంటి ఒక భరోసాని వారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇంకా ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైతే మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించుకున్న తర్వాత మాట్లాడతాం. జనరల్గా మీరు అన్ని అసత్యాలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసాను. అంటే మీ ఇమేజ్కి డ్యామేజ్ కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా పరునష్టం దావా కానీ అట్లాంటివి కానీ చేస్తారా? ఒక వ్యక్తిలో ఇట్లా ప్లాంటర్ స్టోరీస్ పెట్టుకొని బుద్ధితో మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారా? ఇవాళ మొత్తం మీరు చూడండి, యావత్ తెలంగాణ ప్రజలలో ఒకటే ఉన్నది. అరే ఉన్నొక్కడు పాపం బాగా కొట్లాడిండు, పాపం నిజాయితీగా పనిచేసిండు, 20 సంవత్సరాలుగా ఈ పార్టీని పట్టుకొని ఏడ్చిండు, గాయనకే గతి పట్టింది, ఇది మంచిది కాదు, ఈ పరిణామం మంచిది కాదని చెప్పి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయం అది. మీ అభిప్రాయం కూడా అది. ఇవాళ 20 ఏళ్లలో చేయనటువంటి తప్పులు ఇవాళ ఎట్లా చేయగలుగుతాడు? ఆ కష్టకాలంలో ఉద్యమంలో గన్ని ప్రలోభాల ప్రవాహాన్ని ఎదుర్కొని నిలిచినటువంటి నేను ఎట్లా తప్పు చేయగలుగుతాను చెప్పండి. అందుకనే ఇదంతా కూడా ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంత కక్షపూరితంగా వివరిస్తారా, ఇంత దారుణంగా రాస్తారా, ఇంత దారుణమైనటువంటి కూతలు టీవీలతో కూపిస్తారా అని చెప్పి ఇలా ప్రజలే బగ్గుమంటా ఉన్నారు. తప్పకుండా ఇవాళ
ఈ పరిణామాల మీద రాబోయే కాలంలో డెఫినెట్గా దీనికి మూల్యం ఉంటుంది. సార్ సీఎం కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? నేను ఎవరిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చెయ్యను కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.